రెండవ దినవృత్తాంత గ్రంథములో 14వ అధ్యాయము 7వ వచనం. అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి. మనము యెహోవాను ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. ఏమంట? నెమ్మది. యెహోవాను ఆశ్రయించినందున ఆయన మనకేమి ఇచ్చాడు? నెమ్మది. నెమ్మది. చుట్టూ నెమ్మది. కానీ నెమ్మది అంటే గిట్టని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పు సమస్య. దేవుని బిడ్డలారా, ఇది బహు భయంకరమైన సమస్య. ఇది ఒక పెద్ద సమస్య. ఇలాంటివే కాదు, ఎన్నో మన జీవితాల్లో మనం బలహీనులం అయిపోయినాం. కానీ లెక్కలేనివి, మనము తీర్చలేనివి కూడా కొన్నిసార్లు తెలుసో తెలియకనో మనం నెత్తి మీద ఉంటాయి, వచ్చింటాయి. తెలుసో తెలియకనో చేసినాం. అయ్యో ఈ సమస్య ఇట్లా వస్తుందని అనుకో, పొలం గుత్తకు తీసుకుంటాం. పొలం పండుతుంది లేని ₹1,00,000 అప్పు తీసుకుంటాం. ఈ రోజుల్లో పొలమైనా ఏదైనా లాటరీ లాగానే పేకాట ఆడు, పొలాన్ని ఒకటే అయిపోయింది. పండితే పండితే, ఎండితే ఎండుతాయి. వస్తే అతివృష్టి అయి వర్షం వచ్చి పడుతుంది, మొత్తం పంట పైరుకు వచ్చినాక ఎండిపోతుంది. వానలో గులిపోతుంది, వాన రాకపోతే ఎండిపోతుంది. ఎప్పుడు దిద్దుకోవాలి? ఎవరినన్నా కదపండి, ఇవే సమస్యలే. తిన్నీకి అప్పు చేసుకోలే, బట్టలు కట్టుకోవడానికి అప్పు చేసుకోలే, ఇల్లు కట్టుకోవడానికో, పొలము కొంచెం కాస్త సంపాదించుకోవడానికో అప్పులు. అంటే దేవుని బిడ్డారా, తెలుసో తెలియకనో చేసి ఉన్నాం. అయితే ప్రభు సెలవిస్తున్నాడు, నువ్వు ఆయన ఆశ్రయించు. నీ తలకు మించినా ఉన్నాయి. అవే కాదు, రోగాలు. ఇప్పుడు ఎవరినైనా నీకు ఆరోగ్యం బాగుందని అడుగు, ఏదో ఒక రోగం లోపల ఉంది. పంటి నొప్పో, గుండె జబ్బో, తలనొప్పో, కాలు నొప్పో, చెయ్యి నొప్పో, కిడ్నీలో, కాలేయమో, పేగుల బాధనో, కడుపులో బాధనో, కంటి నొప్పో, పంటి నొప్పో, చెవి నొప్పో, డబ్బులు, హాస్పిటళ్ళు, మందులు 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 ఆశ్రయిస్తున్నాం. పసురు తినాలని, పిల్లలు కాకపోతే పసురులు తాగడానికి, ఇలా ఎన్నెన్నో ఎన్నెన్నో చేస్తూ ఉన్నాం. ఇలాంటివి లెక్కలేలని ఈ 14వ అధ్యాయంలో చూస్తే దేవుని బిడ్డలారా, ఆసా మీదికి 9వ వచనములో ఎవరు వచ్చారంట? కూషీయుడైన జెరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను 1000 మంది. 1000 అంటే ఎన్ని లక్షలు? 10 లక్షలు. 10 లక్షల సైన్యము ఆసా మీదకి వచ్చారు. వస్తే 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆసా అతనికి ఎదురుపోయెను. వారు మారేషా వద్ద జపాతాను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలపగా ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, కనీసం ఆ పరిస్థితుల్లో ఇంత ప్రార్థన చేసుకోవాలన్నా జ్ఞానం కూడా రాదు మన మీదకి. ఇప్పుడు ఎవరైనా ఇంటి పక్కలలో, ఇంటి ఎదురులో కొట్టని వస్తున్నారు అనుకోండి, అని వచ్చారనుకోండి, మనకు అంత ఆలోచన వస్తుందా? ప్రార్థన చేద్దాం తల్లి, ప్రభు సహాయం అయినా అయ్యా వాళ్ళ కొట్టని కోసం వస్తుందా? అంత ఆలోచన వస్తుందా? దేవుని బిడ్డలారా, చంపడానికి సైన్యముతో జెరహు వస్తూ ఉండగా 10 లక్షల మందిని తీసుకొని, 1000 మందిని తీసుకొని వస్తుంటే ఈయన ఏంటి ప్రార్థన అంటాడు? ఒక పక్క సమస్యలు వస్తున్నాయి, ఈయన ఏంటి ప్రార్థన అంటాడు? కొంతమందికి ఎప్పుడు అది ఒక చింత ఏంటంటే, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, లోకమేమనుకుంటారో అని వీళ్ళు ఈటి వరకు మునిగిపోయి ఉంటారు. వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారని వీళ్ళు ఈటికి మునిగిపోయి ఉంటారు. అప్పులకు అడ్డపూచలు బట్టి పాపం జాలి ఇప్పిద్దాంలే, ఏమనుకుంటారో అప్పులు ఇప్పించేది, అడ్డపూచలు పడేది. దేవుని బిడ్డలారా, చాలా మునిగిపోతాం. ఇది సాతానుడు వల్ల ఈరోజు దేవుని బిడ్డలకు, వాళ్ళకు తెలియకుండా వాళ్ళ చేత పాపాన్ని చేస్తున్నాడు. ఎంత ప్రార్థన చేసినా నెమ్మది ఉండని జీవితాలు, ఎంత దేవుని స్తుతించినా నెమ్మది లేని జీవితాలు, ఎక్కడో బాధ, ఎక్కడో ఒక దుఃఖం, ఎక్కడో ఒక ఇది నా జీవితంలో నేను అనుభవించాను. పొలాలుంటే పొలాలన్నీ గుత్తలకేసుకుంటూ కూడా అప్పులు తీరలేదు.
15 ఎకరాలు ఉన్న గుత్తలకి వేసుకుంటే కూడా భయంకరమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆశలాగా మరపెట్టిన దినాలు ఎన్నో, ఆయన ఆశ్రయించిన దినాలు ఎన్నో. ఆయన ఆపత్కాలంలో దుర్గముగా ఉండి కాపాడినాడు. అందుకే ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఎన్ని పరిస్థితులు ఉన్నా మరపెట్టడం నేర్చుకోవాలి. నీ అప్పులన్నీ ఉన్నాయి, ఒక పేపర్లో రాసి ప్రార్థన చేసావా? రోగాలు ఉన్నాయి, డాక్టర్లు రోగాలు రాశారు, ఇదిగో నీకు టీబీ ఉంది, క్యాన్సర్ ఉంది, ఎయిడ్స్ ఉంది, లేకపోతే నీకు ఫలాని షుగర్ ఉంది, నీకు ఫలాని బీపీ ఉంది. ఇవన్నీ ఎప్పుడన్నా డాక్టర్లు ఇచ్చిన పత్రాలు దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేశావా? దినవృత్తాంత గ్రంథములు 32వ అధ్యాయంలో సెనహెరీబు యూదా దేశం మీదకి వస్తున్నాడు. అతను రంకెలు వేశాడు. ఇదిగో నిన్ను చంపేస్తాను, నమ్ముకున్న దేవుడు నీకు సహాయకర్త కాదు అని ఉత్తరం రాసి భయపెడుతూ ఉంటే 32వ అధ్యాయం 7వ వచనం చదవండి. మీరు దిగులు పడకుడి, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి, ధైర్యం విడవకుడి. అశ్షూరు రాజుకైనను అతనితో కూడిన సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా. అంతేకాదు యెషయా గ్రంథంలో కూడా చూడండి, ఆ ఉత్తరాన్ని తీసుకుపోయి మందిరములో 37వ అధ్యాయం 14వ వచనం, హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. ఎన్నప్పులున్నాయా దేవుని సన్నిధి తీసుకొచ్చి, ప్రభువా ఇక నేను ఎప్పుడు చేయనయ్యా, అడ్డమైనటువంటి వాటికి పూచికత్తుగా నేను ఉండను అని ఆయన సన్నిధిలో పెట్టి, ప్రభువా డాక్టర్ ఈ రోగాలు ఉన్నాయని చెప్పారయ్యా, అవన్నీ తీసుకొచ్చి ఆయన సన్నిధిలో పెట్టి ఏడ్చావా? ఆయన ఆశ్రయించావా? దేవుని బిడ్డలారా, నా ప్రభు ఆశ్రయ దుర్గం, యెహోవా నామము బలమైన దుర్గం. నీతిమంతుడు అందులో పరిగెత్తి సురక్షితముగా ఉండును. ఆయనను ఆశ్రయించువారు అతని రెక్కలు ఆరోగ్యము. ఆయనను ఆశ్రయించాలండి.